కొలవబడిన స్వాస్యము. ఈ మాట నాకు చాలా ఇష్టం. దేవుడు కొలిచాడట, కనాను దేశాన్ని కొలిచి మరీ తన ప్రజలకు ఇచ్చాడట. ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ తర్వాత భాగాల్లో ఆ కీర్తన మనం చదువుతుంటే ఆ వాగ్దానం నెరవేర్పును కూడా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, 105వ కీర్తన దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను సంభాషణ చేయుడి అనే మాటతో ప్రారంభంలో ఆ వచనాన్ని కూడా మనం చూస్తాం కదా. దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. ఎలాంటి కార్యాలు దేవుడు తన ప్రజల పట్ల చేశాడు? పాత నిబంధన గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే ఎన్నో చారిత్రాత్మకమైన సంఘటనలు పాత నిబంధనలు రాయబడ్డాయి. అవన్నీ ఎందుకు దేవుడు రాయించారు అంటే ఆయన గొప్పతనం, ఆయన విశ్వాస్యత, తన ప్రజలను దేవుడు నడిపించిన విధానం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు అసాధారణ రీతిలో వాడుకున్న విషయాలన్నీ కూడా స్పష్టంగా చదవడం ద్వారా మనలో కూడా ఒక స్ఫూర్తి, ప్రోత్సాహాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు.